అరే ఈడ సెంటర్లో వేయండి అక్క. ఆ టేబుల్ పైన మంచిగా డెకరేషన్ చేసా అక్క. ఇగో ఫస్ట్ ఈ బట్టవరు, తర్వాత ఒక గ్లాస్లో బియ్యం కావాలి అని బియ్యం తీసుకురాపో అని. సరే అక్క. అరే మంచిగా రావాలి డెకరేషన్ అయితే, మనం ఒక్కటే రోజు పెడుతున్నాం కదా, నీట్గా ఉండాలి చెప్తున్నా. అక్క నువ్వేం టెన్షన్ పడకి, ఇక్కడ అమ్ములు ఉంది డెకరేషన్ కింగ్. అరే మీరు పోయి ఫస్ట్ గణేషుని తీసుకురాపోండి, అట్లయితే పెట్టనీకి వస్తుంది. ఇంకా వస్తలేరు. అరే నేను ఇందాక ఫోన్ చేసి నేను వస్తున్నా అంటారు. ఇక పీట పెట్టి పీట మీద ఆ గణేషుని కూసోట్టు. అక్కి ఇది ఎడ పెట్టాలి? అది పీట పక్కన పెట్టు. జానవి గణేషునికి కిరీటం పెట్టు. అమ్ములు ఇది నువ్వు ఆడబెట్టు. అరే పూలదండలు వేయండి. జాన ఇది నువ్వే. ఏందే గాయత్రి ముద్దు తిప్పుతున్నావు? లేకపోతే ఏందే సీటక్క మీ ఇద్దరికే చెప్తుంది పని, నాకు ఒక్క పని కూడా చెప్తలేదు. దానికే ఇప్పుడు నువ్వు అలిగేది. పట్ట ఛత్రి పెట్టిపో. ఇక ఇది ఈడ పెట్టిపోయాను కదా. అరే మన గణేష్ పెట్టుకోకుండా ఏందన్నా ఇది పిల్లలది పంచాయతీ. ఇప్పుడు వీటి కోసం అన్ని పనులు మనమే చేయాల్సి వస్తుంది. అలా హాస్టల్ కాడనే మస్తు పనులు చెప్తారు నాకు. ఇక చెయ్యదు తప్పాలి. నాకు ఇద్దరికి వస్తుంది చూస్తలేదు అన్నాడు. కానీ దెబ్బ ఇగో జల్దీ కథం చేసి వెళ్ళిపోదాం. ఓకే రైట్. అరే అన్న మైక్ సెట్ పెట్టిరన్నా అన్న, కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టు. మేము ఉట్టి కొట్టేప్పుడు మర్చిపోకు. అన్న ఉట్టి మస్తు పెట్టిరన్న పిల్లలు బాగా పెట్టి ఉట్టి కదా. మైక్ సెట్ ఉట్టి అరే వినాయకుని ఇట్లా మస్తు పెట్టిరానా. నమస్తే పిల్లలు. అయిపోయింది రెడీ అయిపోయిందా అంతా? ఏ ఇంట్లో పని ఉండదా అమ్మ? ఇంత గిట్ట పూజ చేసుకుని రావాలి కదా. ఇట్లా పెట్టొద్దు, దీపాలు ఇప్పుడే ఇట్లా పెట్టాలి. ఇగో ఇట్లా ఓకేనా? స్టార్ట్ చేద్దాం, పూజ స్టార్ట్ చేద్దాం. ఇక మీరు ఇట్లా నేను చెప్తా, మీరు చెప్పేసి ఇట్లా అట్లా రౌండ్గా కూర్చోరు, ఇట్లా కూర్చోరి. హలో ఇక్కడ మా రైడర్ మలేష్ టీం వారి గణనాథునికి పూజా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. పూజా కార్యక్రమం అనంతరం ఉట్టి ప్రోగ్రాం ఉంటది. సో ఉట్టి ప్రోగ్రాం తర్వాత లడ్డు వేలం పాట, అలాగే లడ్డు వేలం పాట గిట్ట నిర్వహిస్తున్నాం కాబట్టి సో పిల్లలు పెద్దలు అందరూ మా మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. అరే అన్న మాట్లాడుతున్నా మేకలా, మనం కూడా మాట్లాడదామా? మాట్లాడే నిమిషంలో లడ్డు వేలం పాట ఉంటది. నేను ఒక్కసారి నేను మాట్లాడతాను. మాట్లాడతారా? అంజలి నువ్వు మాట్లాడే. నువ్వు మాట్లాడే. నువ్వు మాట్లాడే. మాట్లాడి వచ్చిన మీరు మాట్లాడు. జపల గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా మోరియా. ఆడాలడు మేడం వచ్చిందా? మాట్లాడు మేడం. అక్కడ తీసుకుంపో. ఇంకా రాలేదన్నా మేడం. డాన్స్
కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ డాన్స్ ఆడుకుంటే ఎవరైనా ఉంటే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఏది మేడం లేట్ అయిపోయింది ఇప్పటికి. ఇంకా మైక్లో గట్టిగా అరు. సారీ మేడం. ఇట్లాండి మేడం. రండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అయిపోయిందా అమ్మ? మొత్తం రెడీ చేసేసిరా? మేడం మొత్తం నేనే రెడీ చేసిన మేడం దగ్గరుండి. నేనేం చేయలేదు. ఈ మిద్దం కలిసి రెడీ చేసిన మేడం. స్టార్ట్ చేయడం ఇప్పటికే లేట్ అయిపోయింది మేడం పూజ. అందరికి బొట్టు పెట్టుకో మేడం వాళ్ళ దోస్తు. అంటే ఆ రోజు రెండు పుష్పాలు పట్టుకొని లేచి నుంచి భక్తిగా నమస్కారం చేయండి. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం ఏకదంతం సోర్పకర్ణం గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. ఇట్లా 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 తులసీ పత్రంబు జగామి ఏకదంతాయ నమః. రామయ్య గణపయ్య గైకొండ రామయ్య గణపయ్య పొగరామయ్య సాయంకాల సమయములో గైకొండ రామయ్య గణపయ్య. ఇప్పుడు ఇట్లా ఇట్లా గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప గణపతి బప్ప गाड़ी में बैठा शंकर जी का बेटा गाड़ी में बैठा शंकर जी का बेटा गाड़ी में बैठा चिट्टल का कान गई लड्डू लेके भाग गई चिट्टल गणेश महाराज की जय. జల్జల్ తినేస్తే ఉట్టి కొట్టేద్దాం మనం అన్నా. ఉట్టి కొట్టేసాక లడ్డు వేయడం పాట పెడదాం. మీరు డ్రెస్సులు చేంజ్ చేసుకొని రాదు ఉట్టికి సరేనా? సరే జల్జల్ తిను. అన్న పాటలు మాత్రం మంచి మంచి డీజే పాటలు పెట్టాలి చెప్తున్నా. మొత్తం డీజే పాటలు పెట్టిస్తాను. కొత్త కొత్తవి పెట్టాలి. నువ్వు టెన్షన్ ఏం బాధకు జల్దీ లేను. ఫస్ట్ జల్దీ ఉట్టి కొట్టేది మన చీకటి మనక. ఏ అందరు నెత్తి కట్టుకోరు జల్దీ. ఇక ఫాస్ట్ మనం ఉట్టి కొట్టేద్దాం జల్దీ సరేనా? అరే పెట్టరా అమ్మకి పెట్టదు కొంచెం పెడతా. తిరుమా రై గణేష్ మహారాజ్ కి రండి ఉట్టి స్టార్ట్ అదే మ్యాచ్ అందే. అరే ఉట్టి కట్ట ఉట్టి కట్టే ఉట్టి కట్టే ఉట్టి కట్టే పెద్ద ఉట్టి కట్టే. ఫస్ట్ ఎవరు పడుతుంది ఉట్టి? बोलो गणेश महाराज के बोलो गणेश महाराज के बोलो गणेश महाराज की गणपति बाप्पा
పెద్దలకు కలిసిపోతారు ఇగో అందరు డ్రెస్సులు చేంజ్ చేసుకొని రండి. లడ్డు వేరే పాట వేద్దాం కదా. కొన్ని ఇంటి దేవుడి డ్రెస్ చేంజ్ చేసుకున్నప్పుడు ఉరకండి ఉరకండి. పాట 530 రూపాయలు. పైసలు అయిపోయినాయా? మొత్తం పెట్టుకుంటే అట్లనే ఉంటది.